ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతర ప్రాంత గిరిజనులు భూములు కబ్జా చేస్తున్నారంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతర ప్రాంత గిరిజనులు భూములు కబ్జా చేస్తున్నారంటూ కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ఇక్కడ ఆందోళనకారులను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ వాగ్వాదం అయితే జరిగి తోపులాట కూడా దారి తీసినట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి వచ్చిందా, ఏ విధంగా ఉంది? ఏటూరు నగరంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ గిరిజనులు స్థానికేతరులు వచ్చి మా యొక్క భూములను వచ్చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు ఇక్కడ ఆ యొక్క గిరిజన యాక్ట్ ను అడ్డం పెట్టుకొని మా యొక్క భూములను లాక్కున్న కాకుండా మా పొట్ట కొడుతున్నారంటూ కూడా ఈ రోజు ఏటూరు నగరంలో పెద్ద ఎత్తున గిరిజనేతరులంతా కూడా స్థానికులుగా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ తరుణంలో పోలీసులు భారీగా మోహరించి ముందుగానే వాళ్ళ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు మరియు వారికి పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఇటు ఈ తోపులాటలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకైతే పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంకా ఏటూరు నగరంలోనైతే అటు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. స్థానికేతరులు అయినటువంటి గిరిజనులు వచ్చి ఇక్కడ ములుగులో ఉన్నటువంటి స్థానిక గిరిజన యాక్ట్ ను అడ్డం పెట్టుకుని మా యొక్క భూములను లాక్కుంటున్నారనే ప్రధాన నేపథ్యంతో వారిని ఇక్కడి నుంచి పంపివేయాలి. స్థానిక గిరిజనులు కాకుండా స్థానికేతర గిరిజనులు వచ్చి ఇక్కడ మా ఏటూరు నగరంలో పెత్తనం చేయడం ఏంటి, మా భూములు లాక్కోవడం ఏంటి అంటూ కూడా ఆ గిరిజనేతరులంతా కూడా స్థానికులు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. సుధా, అయితే పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పినప్పటికీ కూడా స్థానికేతరులకు ఈ యొక్క గిరిజన యాక్ట్ వర్తించకుండా ప్రత్యేక చట్టం చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఆ స్థానిక గిరిజనేతరులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వారిని పోలీసులు నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో అయితే వాళ్ళ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే తొలుత మాట రూపంలో చెప్పి చూసినా కూడా మాకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించే వరకు కానీ అటు జిల్లా కలెక్టర్ కానీ ఐటీడీ అధికారి కానీ మాకు భరోసా ఇచ్చే వరకు మేము కదిలేదు లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ ఏటూరు నగరంలోనే ఆందోళన చేస్తున్నారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే చింతమనేని ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ మధ్య హై డ్రామా కొనసాగుతోంది. చింతమనేని నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపించారు. తమపై అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఈడ్పుగంటి తన కుటుంబంపై ఆరోపణలు చేశారని చింతమనేని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఈడ్పుగంటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం, న్యాయవాదులు ఆందోళన చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చింతమనేని ఈడ్పుగంటి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తనానికి దిగజారుడు తనానికి ఈ కేసు నిదర్శనం. అతను అక్రమాలను నేను బయట పెడుతున్నాననే ఉద్దేశంతో ఆ అక్రమాలు పార్టీ దృష్టికి వెళ్తే అతని రాజకీయ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అతని యొక్క అక్రమాల నుండి బయటపడటం కోసం నేను మాట్లాడిన వీడియోని ప్రెస్ మీట్లో నేను చెప్పింది వేరే వాళ్ళకి సంబంధించింది నేను మాట్లాడితే అతనికి అన్వయించుకుని అతని అక్రమాల దందా నుండి బయటపడటానికి ఈ రోజు ఈ కేసు నా మీద పెట్టించడం జరిగింది. నిజానికి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి, హల్చల్ చేస్తున్నాయి మీడియాలో. నా ఇంటి మీదకి అతను వచ్చి దొమ్మి చేస్తే నా మీద కేసు కట్టడం అనేది చూస్తే పోలీసుల యొక్క అచేతనమైన స్థితి, చేతగాని తను తేట తెల్లం అవుతుంది.